హే డార్లింగ్స్, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా క్రేజ్ నార్త్ కొరియా రూల్స్ అంటే. పార్ట్ 1 వీడియోకి నేను చెప్పిన టార్గెట్ ఇంత ఫాస్ట్ గా రీచ్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డార్లింగ్స్. మీకున్న ఇంట్రెస్ట్ ని ఇంప్రెస్ చూసి వెంటనే విత్ ఇన్ 1 వీడియో గ్యాప్ తో మళ్ళీ మీకోసం పార్ట్ 2 ని తీసుకొచ్చేసాను. డార్లింగ్స్, మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఇది చూసిన తర్వాత మన ఛానల్లో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో ఫస్ట్ వీడియో అదే పార్ట్ 1 వీడియో లింక్ పెట్టాను, మర్చిపోకుండా ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా తదుపరి రూల్స్ ని మొదలు పెడదామా డార్లింగ్స్? నెంబర్ 1, మన దేశంలో టూరిస్టులు ఏ దేశంకు వెళ్ళినా ఇష్టానుసారంగా నచ్చిన ప్రదేశానికి వెళ్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ పొరపాటున నార్త్ కొరియాలోకి వెళితే మీరు ఒక టూరిస్టుగా మీ ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి తిరగకూడదు. అలానే టూరిస్టులయ్యి మీరు అక్కడి స్థానికులతో మాట్లాడకూడదు కూడా. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడుని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీరు నార్త్ కొరియాకి టూరిస్టుగా వెళ్ళాలనుకుంటే మీరు అక్కడికి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తీసుకువెళ్ళకూడదు. ఎయిర్పోర్ట్ లోనే స్టోర్ చేసుకుని వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో కలెక్ట్ చేసుకుని రావాలి. ఎందుకంటే అక్కడ దేశంలోకి టూరిస్టులకు ఫోన్ అనుమతి లేదు. అది ఎందుకో తెలుసు కదా డార్లింగ్స్? మీరు ఎక్కడ మీ లైఫ్ ని వాళ్ళకు చూపించి వాళ్ళు బాధపడితే వాళ్ళు ఎక్కడ తిరగబడి ఆ కిమ్ గాన్ని వేసేస్తారు అని చెప్పి వారి జాగ్రత్తలో వాడు ఉన్నాడనమాట. నెంబర్ 2, టీవీ ఛానల్స్. మన దేశంలో 1000కి మించి టీవీ ఛానల్స్ ఉన్నాయి. మన దగ్గర చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన టీవీ ఛానల్ చూడొచ్చు, అది మనకు నచ్చిన టైంలో చూడొచ్చు. కానీ నార్త్ కొరియా జనాలకు అంత అదృష్టం లేదు డార్లింగ్స్. వాళ్ళ టీవీలో కేవలం 4 ఛానల్స్ మాత్రమే వస్తాయి. అవి కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తాయి ఛానల్స్ కాదు. అక్కడి వాళ్లకు టీవీ కొనాలన్నా కూడా గవర్నమెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్రూవల్ కూడా అంత ఈజీగా ఏం దొరకదు. ఒకవేళ అప్రూవల్ దొరికినా అందులో ఆ 4 ఛానల్స్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నాం, గుర్తుందా డార్లింగ్స్? ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి, 24 అవర్స్ మోగుతూ ఉండాలి. ఆ రేడియోలో ఏం వింటారో ఏం చెప్తారో కూడా విన్నాం కదా. సేమ్ ఇలాగే ఈ 4 ఛానల్స్లో కూడా కిమ్ గాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్ చేస్తున్నాడు, ఎవరిని ఉరి చేస్తున్నాడు, ఇలాంటి పనికి మాలిన న్యూస్ అంతా న్యూస్ ఛానల్లో మనకి వినిపిస్తుంటాడు ఆ పిచ్చిన కొడుకు. నెంబర్ 3, ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. మనం ఇంటర్నెట్ ని చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేస్తున్నాం. ఇంట్లో తిరుగుతూ కూడా మొబైల్ యూజ్ చేసుకుంటున్నాం. కానీ నార్త్ కొరియన్లకు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. నార్త్ కొరియాలో ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందుగా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఒకవేళ మీరు అప్రూవల్ కోసం అప్లై చేసినా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలుసా? మీకు ఇంటర్నెట్ ఎందుకు, ఏం చేస్తారు, ఏం అవసరం, ఇలా అనేక ప్రశ్నలు అడుగుతూ విసిగిచ్చి మరీ అప్రూవల్ ఇస్తారు. మరియు ఆ దేశంలో కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్ కు తప్పించి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ బ్యాన్ అన్నమాట. ఆ గవర్నమెంట్ అఫీషియల్ శాలరీ కూడా చాలా హైగా ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా అంటే చాలా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారు, ఈవెన్ నార్త్ కొరియాలో ఉన్నప్పటికీ. అలా ఎందుకంటే ఒకవేళ ఆ దేశ ప్రజలు ఇంటర్నెట్ యూజ్ చేస్తే ఇతర దేశాలు ఎలా జీవిస్తున్నారు అని తెలిసిపోతుంది. దీనివల్ల ఆ దేశంలో విప్లవానికి దారితీస్తుంది. కనుక మన కిమ్ మామ తెలివిగా ఇంటర్నెట్ కనెక్షన్ ని బ్యాన్ చేశాడు. నెంబర్ 4, క్యాలెండర్ ఆఫ్ నార్త్ కొరియన్స్. డార్లింగ్స్, ఇది ప్రజెంట్ ఏ ఇయర్ అంటే ఏం చెప్తాం? 2025 చెప్తాం. ఒకవేళ మీరు 2026 లో చూస్తుంటే 2026 అని చెప్తాం. కానీ నార్త్ కొరియన్ క్యాలెండర్ మన క్యాలెండర్ కు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఇక్కడ 2025 నడుస్తుంది, కానీ నార్త్ కొరియాలో మాత్రం 112వ సంవత్సరం నడుస్తుంది. మనము యుఎస్ వాళ్ళ గ్రిగోరియన్ క్యాలెండర్ యూజ్ చేస్తున్నాం. అది జీసస్ క్రైస్ట్ బర్త్ ప్రకారం ఉంటుంది. కానీ నార్త్ కొరియన్లు మాత్రం జ్యూ క్యాలెండర్ ని నమ్ముతారు. అది వాళ్ళ ఫౌండర్ అయిన కిమ్ హిల్సాన్ బర్త్ ప్రకారం ఉంటుంది. ఈ క్యాలెండర్ 1912లో స్టార్ట్ అయింది. అంటే కిమ్ హిల్సన్ పుట్టినప్పటి నుంచి లెక్కిస్తున్నారన్నమాట. సో దాని ప్రకారం ఇప్పుడు అక్కడ 112 సంవత్సరాలు, 2025 కాదు డార్లింగ్స్. నెంబర్ 5, కాలింగ్ ఫోన్ ఉంటే మీరు ఆ ఫోన్లో ఎవరితో అయినా ప్రపంచంలో ఎంత దూరంలో ఉన్న వాళ్ళతో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ నార్త్ కొరియాలో మాత్రం అలా ఉండదు. నార్త్ కొరియాలో ఇంటర్నేషనల్ కాల్ చేయడం అలో లేదు. అలా చేయడం చాలా పెద్ద క్రైమ్. అక్కడ 2007లో నార్త్ కొరియన్ ఒక ఫ్యాక్టరీ బాస్ ఇంటర్నేషనల్ కాల్ జస్ట్ డయల్ చేసినందుకు 15,000 మంది ముందు కాల్చి మరీ చంపేశారు. అలానే నార్త్ కొరియా ప్రజలు అదర్ కంట్రీస్ తో సంబంధం ఉండకూడదు. న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ వంటివి ఎలాంటివి ఏవి వారికి అందుబాటులో లేకుండా చేశాడు మన కిమ్ మామ. హే డార్లింగ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ వేసేయండి డార్లింగ్స్. నెంబర్ 6, నార్త్ కొరియాలో జీన్స్ క్లాత్స్ వేసుకోకూడదు. డార్లింగ్స్, మన దేశంలో జీన్స్ చాలా కామన్ డ్రెస్ అయిపోయింది. దీన్ని మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వరకు, పిల్లల నుంచి ముసలి వరకు అందరూ ధరిస్తున్నారు. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. అక్కడ జీన్స్ ధరిస్తే మీకు మరణం తప్పదు.
డార్లింగ్స్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ కిమ్ మామ ఏమన్నా అది చిన్న తప్పు గానీ పెద్ద తప్పు గానీ వేసే శిక్ష మాత్రం ఒకటే, మరణ శిక్ష. నార్త్ కొరియాలో బ్లూ జీన్స్ బ్యాన్ చేశారు. ఒకవేళ ఎవరైనా బ్లూ జీన్స్ వేసుకున్నట్టు తెలిస్తే వాళ్ళను క్రిమినల్ గా భావించి అందరి సమక్షంలో ఉరితీసి మరీ చంపేస్తారు. అయితే ఈ విషయం మనందరికీ తెలిసే ఉంటుంది డార్లింగ్స్. ఏంటంటే నార్త్ కొరియన్స్ కి భద్రశత్రువులు అమెరికా. బ్లూ జీన్స్ మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది అమెరికాలో. సో దానివల్ల మన కిమ్ మామ మన ఎనిమి తయారు చేసిన మనమేంది వేసుకునేది అని నార్త్ కొరియాలో జీన్స్ ని బ్యాన్ చేశారు. నెంబర్ 7 ఏంటంటే నార్త్ కొరియాలో మన కిమ్ మామకి ఎవరైనా ఒకటే, తప్పు చేస్తే నువ్వైనా ఒకటే నేనైనా ఒకటే. నార్త్ కొరియా దేశంలో ఎటువంటి తప్పు చేసిన వారికైనా శిక్ష అనేది తప్పదు. వారి కిమ్ యొక్క సొంత వారైనా సరే శిక్ష అనేది తప్పదు. మన కిమ్ మామ దృష్టిలో ఇంట్లో వారైనా బయట వారైనా నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకటే అని చెప్పడానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది. అది మీకు తెలుసలేదో కొంచెం జాగ్రత్తగా వినండి డార్లింగ్స్. మన కిమ్ మామ తన మామను బట్టలు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి మరీ చంపేశాడు. అంతేకాదు డార్లింగ్స్, నార్త్ కొరియా జైల్లో ఇప్పటికీ సుమారుగా 2.5 lakh పీపుల్ జైల్లోనే ఉన్నారు. అలాగే జైలు నుంచి తప్పించుకోకుండా ఉండడానికి కరెంటు కంచెనే ఏర్పాటు చేశాడంట మన కిమ్ మామ. నెంబర్ 8 ప్లెజర్ స్క్వాడ్. మీరు ఈ రూల్ ఉంటే కిమ్ మామ కాదు కిమ్ గాడే కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఈ రూల్ పేరే ప్లెజర్ స్క్వాడ్. కిమ్ మామను సంతోషంగా ఉంచేందుకు ప్రతి సంవత్సరం 2000 మంది యువతులతో కూడిన ఒక టీం పనిచేస్తుంది. ఆ టీం పేరే ప్లెజర్ స్క్వాడ్. ఈ ప్లెజర్ స్క్వాడ్ లో 20 ఏళ్లలోపు ఉన్న యువతులు చాలా మంది ఉంటారు. వారిలో దారుణమైన విషయం ఏదైనా ఉందంటే 13 ఏళ్ల వయసు గల అమ్మాయిలే చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే వారి ఎంపిక చేసేందుకు చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. అయితే మన కిమ్ మామ ఈ ప్లెజర్ స్క్వాడ్ కి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుని రమ్మని తన ఫ్రెండ్స్ ని దేశం మొత్తం తిరిగి రమ్మని పంపిస్తాడనమాట. అయితే వాళ్ళు దేశమంతా తిరిగి జల్లెడ పట్టి కొంతమంది అమ్మాయిలను కలెక్ట్ చేస్తారు. అయితే కామెడీ అంటే చెప్పిన డార్లింగ్స్, ఈ ప్లెజర్ స్క్వాడ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయంట. అదేంటంటే వాళ్ళు అమ్మాయిల్ని కలెక్ట్ చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఆ అమ్మాయికి వారి గతంలో కావచ్చు, వాళ్ళకి బంధువుల్లో కానీ ఎవరైనా పారిపోయిన వాళ్ళలో కానీ ఉన్నా లేదా ఇతర దేశాల్లో రిలేటివ్స్ ఉన్నవారైనా వాళ్ళని రిజెక్ట్ చేస్తారంట. కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చిన తర్వాత వారికి వర్జినిటీ టెస్ట్ కూడా చేస్తారట. అందులో పాస్ అయిన వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారంట. చూడండి డార్లింగ్స్, మన కిమ్ మామ ఎంత నీచుడో. ఇప్పుడు చెప్పండి, కిమ్ మామ కరెక్టా కిమ్ గాడు కరెక్టా? మీకు ఇంకా ఇలాంటి రూల్స్ కావాలి, నార్త్ కొరియా గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అని అనిపిస్తే ఈ వీడియోకి జస్ట్ 1200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఆ టార్గెట్ కంప్లీట్ చేసి కామెంట్ బాక్స్ లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 వీడియో గ్యాప్ తోనే మీ ముందుకు తెచ్చేస్తాను ఆ వీడియోని. డార్లింగ్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్ పెడుతున్నాను, ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకేం లా డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ పేరు ఫ్యాక్స్ ఫ్యామిలీ.